హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణి స్టిచ్చింగ్. ఇవాళటి వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. స్కూలింగ్ వచ్చేసి శ్రీవాణి విద్యాలయం భువనగిరిలో కంప్లీట్ చేశాను. 10th తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో నేను ఒక టైలరింగ్ సెంటర్కి వెళ్ళి టైలరింగ్ నేర్చుకున్నాను. ముందుగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే ఒక మిషన్ కంపల్సరీగా ఉండాల్సిందే. మా నాన్న ఒక మిషన్ తీసుకొచ్చారు. దానివల్ల ఇంట్రెస్ట్తో నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. సమ్మర్ హాలిడేస్లో మనకు సెలవులు ఎక్కువగా ఉండే కనుక ఉన్న టైం లోపల నేను ఎంత నేర్చుకోవాలో అక్కడ చెప్పిన విధానాన్ని అనుసరించి కొద్దిగా టైలరింగ్ నేర్చుకున్నాను. అందులో బేసిక్స్ క్లాసెస్ ఎక్కువగా నేర్చుకున్నాను. బ్లౌజ్ కటింగ్కి వచ్చేసరికి 1-2 క్లాసులు మాత్రమే విన్నాను. ఆ తర్వాత చిన్నగా నేను ఇంట్లో బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశాను. మొదటగా మా అమ్మ బ్లౌజ్ కుట్టాను. మా అమ్మ బ్లౌజ్లో కొన్ని మిస్టేక్స్తో ఆ బ్లౌజ్ కుట్టాను. అప్పుడు నాకు అర్థమైంది ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయని. దాంతో ఆ మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసుకుంటూ ఇంకొక బ్లౌజ్ కుట్టాను. ఇలా ఒక బ్లౌజ్కి ఇంకొక బ్లౌజ్కి కొద్దిగా తేడా తెలిసేది. అలా కొన్ని బ్లౌజెస్ కుట్టాను. ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే ఒక మిషన్ కంపల్సరీగా ఇంట్లో ఉండాల్సిందే. ముగ్గురు ఆడపిల్లలం కనుక ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఒక మిషన్ తీసుకొచ్చారు. దానితో నాకు ఇంట్రెస్ట్ స్టిచ్చింగ్ లో ఉన్నది కాబట్టి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. నేను స్టార్ట్ చేసిన స్టిచ్చింగ్ క్లాసెస్ వచ్చేసి 3 months వరకు ఉన్నాయి. కాకపోతే మాకు సమ్మర్ హాలిడేస్ ఎక్కువగా ఉండవు కనుక ఉన్న టైం లోపల నేను బేసిక్ క్లాసెస్ అన్ని నేర్చుకున్నాను. బ్లౌజ్ కటింగ్ వచ్చేసరికి ఒక 2 క్లాసెస్ వరకు నేను విన్నాను. ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. దాంట్లో చాలా మిస్టేక్సే వచ్చాయి. ఫస్ట్ బ్లౌజ్ మా అమ్మకు ట్రై చేశాను కుట్టడం. ఆ బ్లౌజ్లో చాలా మిస్టేక్స్ వచ్చాయి. అంటే నేను బ్లౌజ్ క్లాసెస్ ఎక్కువగా వినలేదు కనుక ఆ బ్లౌజ్ సరిగ్గా కుట్టలేకపోయాను. ఎప్పటికైనా బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పెళ్లి తర్వాత ఈ డిజైనర్ బ్లౌజెస్ కవిత దగ్గర చాలా బాగా నేర్చుకున్నాను. తను అన్ని విధాలుగా అర్థమయ్యేలాగా చెప్పింది. నాతో పాటు ఇంకా చాలా మంది తన దగ్గర నేర్చుకున్నారు. మా ఆయన కూడా స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు చాలా హెల్ప్ చేశాడు. నేర్చుకుంటుంది కదా అని కోఆపరేషన్ తోటి నాకు ఒక పీకో మిషన్, ఒకటి పెద్ద మిషన్ ఇప్పించారు. ఈ 2 మిషన్లతో నేను నా బ్లౌజెస్, మా పాప డ్రెస్సెస్ చాలానే స్టిచ్ చేశాను. మా ఆయన కోఆపరేషన్ వల్ల నా ఛానల్ని ఇంతవరకు రన్ చేశాను. మీ అందరి కోఆపరేషన్ వల్ల 1000 సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ రీచ్ అయ్యింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఏ ఆడపిల్లలైనా తనకు నచ్చిన స్కిల్ నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ చాలా అవసరం. ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా కోఆపరేషన్ చేశారు. ఈవెన్ స్టిచ్చింగ్లో అయినా, డ్రైవింగ్లో అయినా. నేను డ్రైవింగ్ కూడా చాలా బాగా చేయగలను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీవాణి స్టిచ్చింగ్.